హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో కొన్ని స్పెషల్ ఆఫర్స్ సేల్స్ అనేవి నడుస్తున్నాయి. ఇది అన్ని రకాల ప్రొడక్ట్స్ మీద కూడా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు. సో ఈ రోజు మనం మొబైల్స్ మీద ఏమేమి ఆఫర్స్ బాగున్నాయి అనేది చూద్దాం. ఇది ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 18th నుంచి డిసెంబర్ 22nd మధ్యలో మొత్తం ఒక 5 రోజుల పాటు ఈ ఆఫర్ సేల్స్ అనేవి నడుస్తాయి. ఈ ఆఫర్ సేల్స్ లో మీకు SBI క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. అది మీరు డైరెక్ట్ పేమెంట్ చేసినా కానీ లేదంటే ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, డెబిట్ కార్డుకి మాత్రం ఈ ఆఫర్ అనేది ప్రజెంట్ గా లేదు. ఇక ఏ ఫోన్స్ తీసుకోవాలి, అలాగే ఎలాంటి మొబైల్స్ చూస్ చేసుకోవాలి అనేది ఇంకా మీకు ఇన్ డీటెయిల్ గా కావాలనుకుంటే ఆల్రెడీ నేను ఒక టెలిగ్రామ్ లో డిస్కస్ గ్రూప్ అనేది కూడా మెయింటైన్ చేస్తున్నా ఉన్నాం. డీల్స్ గురించి మీకు ఏ డీల్ బాగుంది, ఏ కార్డు మీద ఏ ఆఫర్ ఉంది, అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏం బాగున్నాయి, ఇవన్నీ కూడా మీకు ఇంకా ఫుల్ లెంత్ డీటెయిల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో మీరు ఒకసారి ఫాలో అవ్వండి. అక్కడ డిస్కస్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు మీ బడ్జెట్ తగ్గట్టుగా ఏది బాగుంటుంది అనేది అక్కడ మా అడ్మిన్స్ ఒక 5 members ఉంటారు. వాళ్ళందరూ కూడా మీకు ఆన్సర్లు ఇస్తూనే ఉంటారు. మీరు స్క్రీన్ షాట్ పెట్టినా కానీ లేకపోతే ఇంకేదైనా ఆఫర్ గురించి అడిగినా కానీ ఇవన్నీ కూడా మీకు అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ డైలీ మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ అనేవి వీళ్ళు అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో అక్కడ ఇంకా మీకు ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి కూడా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో బెస్ట్ ఆఫర్స్ ప్రజెంట్గా ఏమున్నాయో చూద్దాం. ఆల్రెడీ తెలిసిన ఆఫర్స్ ఎక్కువగా ఉన్నాయి మనకి. కొన్ని మాత్రం కొన్ని కొత్త డీల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాటి గురించి మనం చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, SBI క్రెడిట్ కార్డు యూజ్ చేయాలి. మీకు 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ బ్యానర్స్ చూసుకుంటూ వెళ్దాం. పైన రియల్మీ C15 మనకి 9,500 రూపాయల బడ్జెట్ లో ఉంది. అండ్ మీకు కార్డ్ ఆఫర్ కూడా అవైలబుల్ గా ఉంది. సో నన్ను అడిగితే 9,000 10,000 రూపాయల బడ్జెట్ అంటే 10,000 రూపాయల బడ్జెట్ అనుకోవాలి. సో ఈ 10,000 రూపాయల బడ్జెట్ లో ఇప్పుడు ప్రజెంట్ గా మనకి ఫుల్ HD డిస్ప్లేలు ఉన్న ఫోన్స్ చాలా వరకు అవైలబుల్ గా ఉన్నాయి. సో నన్ను అడిగితే మాత్రం ఈ రోజుల్లో మీరు 10,000 రూపాయలతో ఫోన్ కొంటే ఖచ్చితంగా ఫుల్ HD డిస్ప్లే ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా మీడియా కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో మినిమం రిక్వైర్మెంట్ అనేది 10,000 రూపాయల మార్జిన్ కి ఫుల్ HD డిస్ప్లే అనే పెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు 9,500 రూపాయల బడ్జెట్లో మీకు HD డిస్ప్లే వస్తుంది. ఇక్కడ మీకు బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే Redmi 9 Prime ఉంటుంది, అలాగే Poco M2 ఉంటుంది. ఇవి మీకు ఫుల్ HD డిస్ప్లేతో 10,000 కంటే ఇంకా తక్కువ బడ్జెట్లోనే వస్తున్నాయి. అరౌండ్ మీకు 9,000 రూపాయల బడ్జెట్లోనే వస్తున్నాయి విత్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే. అందుకని నన్ను అడిగితే అదే బెస్ట్ సజెషన్ అని చెప్తాను. అండ్ ఇక్కడ మీకు Realme Narzo 20 ఉంది చూసారు కదా, దీంట్లో ఒక డిస్ప్లే తప్ప రిమైనింగ్ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ కూడా మీకు వీళ్ళు 10,500 రూపాయల బడ్జెట్లో కూడా మీకు HD డిస్ప్లేని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఈ బడ్జెట్ లో పర్ఫెక్ట్ ఫోన్ ఏదంటే ఇప్పుడు ప్రజలుగా Redmi 9 Power అని ఒకటి లాంచ్ అయింది. కాకపోతే అది డిసెంబర్ 22వ తారీఖు నుంచి సేల్లోకి రానుంది. సో ఒకవేళ మీకు అప్పటి వరకు టైం ఉందనుకుంటే దాని అయితే ఒక లుక్ అయితే వేయండి. సో దానికంటే మీకు ఇక్కడ Narzo 20 కంటే మీకు Poco M2 కానీ Redmi 9 Prime కానీ ఇప్పుడు మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది విత్ ఫుల్ HD డిస్ప్లే అనమాట. అండ్ ఇక్కడ మీకు 7,000 రూపాయల బడ్జెట్ లో Poco C3 ఉంది విత్ కార్డ్ ఆఫర్ కూడా మీకు వస్తుంది. సో ఈ బడ్జెట్ లో అంటే పర్టికులర్ 7,000 రూపాయల బడ్జెట్ లో మాత్రం ఇదే కొంచెం బెస్ట్ మొబైల్. అండ్ MI 20 ఉంది మీకు ఇక్కడ 33,999 ఉంది. కాకపోతే విత్ SBI కార్డ్ ఆఫర్ మీకు 3,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇంక్లూడింగ్ 2,000 ఎక్స్ట్రా ఆన్ ఎక్స్చేంజ్ ప్లస్ మీకు 3,000 రూపాయలు SBI కార్డ్, మొత్తం ఒక 5,000 రూపాయలు తగ్గుతుంది మీ దగ్గర ఏదైనా ఓల్డ్ మొబైల్ మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే. సో ఇది ఒక ఓన్లీ LCD డిస్ప్లే అనేది పక్కన పెడితే రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ ఏదైతే ఫ్లాగ్షిప్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మోటోలా రేజర్ ఉంది ₹1,00,000. అండ్ Realme 6 ఉంది. ఇక్కడ మీకు 12,000 రూపాయలు పెట్టారు. యాక్చువల్గా ఇంత ముందు మీకు దీన్ని వీళ్ళు 10,000 రూపాయల బడ్జెట్లో కూడా పెట్టారు విత్ కార్డ్ ఆఫర్. అప్పుడు తీసుకుంటే బాగుండేది, కానీ ఇప్పుడు ఇంకా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు 12,000 రూపాయలు పెట్టారు. 12,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళకి Realme Narzo 20 Pro ఉంది విత్ కార్డ్ ఆఫర్ మీకు అరౌండ్ 12,000 రూపాయలకి వస్తుంది. సో నన్ను అడిగితే అది తీసుకోవడానికి చాలా బెటర్ Realme 6 కంటే ఇప్పుడు. అండ్ మీకు 15,999 రూపాయల బడ్జెట్లో Poco X3 ఉంది విత్ కార్డ్ ఆఫర్ మీకు అరౌండ్ ఇది ఒక 1,500 తగ్గుద్ది, అంటే 14,000 రూపాయల వరకు వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి డీలే. స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్, అలాగే 64 మెగాపిక్సెల్ IMX 582 సెన్సార్, 682 సెన్సార్. సో అందుకని మీకు ఖచ్చితంగా ఇది ఒక మంచి డీలే అవుతుంది. అండ్ సామ్సంగ్ లవర్స్ కి మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్. సామ్సంగ్ గెలాక్సీ F41 6+128 మీకు 15,500 విత్ మీకు మళ్ళీ ఇక్కడ వీళ్ళ స్మార్ట్ అప్గ్రేడ్ ఆఫర్ కూడా ఉంది, ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. సో సామ్సంగ్ ఫోనే కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్, ఒకసారి చెక్ చేయండి. అండ్ Poco M2 ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది ఆఫర్లో ఉంది మీకు. ప్లస్ మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 9,000 రూపాయల బడ్జెట్లో ఇది వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఒక సూపర్ డీల్. మీకు ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. సో క్వాడ్ కెమెరా సెటప్, ఇక తెలుసు కదా మీకు, బ్యాటరీ కూడా బాగానే ఉంటుంది. సో 6GB ర్యామ్తో వస్తుంది స్టార్టింగ్ మీకు. అంటే 9,000 రూపాయల బడ్జెట్లోనే మీకు 6GB ర్యామ్తో ఈ ఫోన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సూపర్ డీల్. అండ్ Narzo
20 Pro యాక్చువల్గా మంచి డీల్. ఇప్పుడు మీకు కార్డ్ ఆఫర్ ఉంది కదా, సో కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు అరౌండ్ 12,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. సో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి ఎల్సీడీ స్క్రీన్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఇది సూపర్. అండ్ G95 ప్రాసెసర్ గేమింగ్ కోసం కూడా ఇది బాగానే ఉంటుంది. సో ఇది ఒక మంచి డీల్ యాక్చువల్గా, దీన్ని కూడా ఒక లుక్ అయితే వేయండి. అండ్ Redmi 9i మీకు 8,300 రూపాయల బడ్జెట్లో ఉంది విత్ హెచ్డి డిస్ప్లే. ఇది దానికంటే దీనికి వెళ్ళడం బెటర్. ఇంకొక 500-1000 రూపాయలు వేసుకుంటే మీకు దగ్గర అదే బడ్జెట్లో వస్తుంది. సో దీనికంటే ఇది చాలా బెటర్. అండ్ Poco M2 Pro 13,000 రూపాయల బడ్జెట్లో ఉంది. సో ఇది కూడా బాగానే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో బాగానే ఉంటుంది ఫోను. కానీ ఒకవేళ ఇది కూడా ఎల్సీడీ స్క్రీనే కదా, ఒకవేళ ఇంకొక 500 ఎక్కువ ఎగినా పర్లేదు అనుకుంటే దీనికి వెళ్ళండి. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి ఇది కొంచెం బాగుంటుంది. అండ్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కాంపిటేటివ్ ఫోన్సే. కాకపోతే ఏంటంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ బాగా కావాలనుకుంటే దీనికి వెళ్ళండి. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ విత్ కూల్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే దీనికైతే వెళ్ళండి. దీంట్లో 33 వాట్స్ ఉంటుంది, దీంట్లోనేమో 65 వాట్స్ ఉంటుంది. రెండింటి మధ్యలో మీకు ఛార్జింగ్ డిఫరెన్స్ అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు గ్యాప్ అయితే క్లియర్గా కనబడుద్ది. సో అందుకని మీకు ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలనుకుంటే దీనికి వెళ్ళండి. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కూల్గా ఉండాలనుకుంటే మాత్రం దీని అయితే చూస్ చేసుకోండి. ఇవి రెండు యాక్చువల్గా మంచి డీల్సే, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇది కూడా మనం చూసినాం. ఇది 8,500 రూపాయల బడ్జెట్లో ఉంది. ఇక్కడ మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే Poco M2, Redmi 9 Prime ఇలాంటివి వస్తుండే, వాటిని ఒక లుక్ అయితే వేయండి. అండ్ మీకు iPhone XR మీకు 39,000 రూపాయల బడ్జెట్లో ఉంది. యాజ్ యూజువల్ ఐఫోన్స్ కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. అండ్ మీకు మంచి డీల్ కూడా ఇది చూడండి ఒకసారి. అండ్ Poco X2 ఇప్పుడు దీన్ని తీసుకోవద్దని చెప్తాను, Poco X3నే వస్తుంది మీకు ఈ బడ్జెట్లో. సో దీనికంటే ఇది చాలా బెటర్. Realme 7 15,000 రూపాయల బడ్జెట్లో ఉంది. సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాదు ఇది, G95 ప్రాసెసర్, మీడియాటెక్ ప్రాసెసర్, సోనీ కెమెరా ఉంటుంది దీంట్లో. సో దీన్ని మీరు తీసుకోకపోవడమే బెటర్. దీనికంటే మీకు Narzo 20 Pro కొంచెం బెటర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి Oppo A31 ఉంది, 11,000 రూపాయల బడ్జెట్లో ఉంది. దీనికంటే మీరు Realme Narzo 20 Pro, Poco M2 Pro, అలాగే ఇప్పుడు Redmi 9 పవర్ కూడా రాబోతుంది కదా డిసెంబర్ 22 నుంచి, దాని మీద లుక్ అయితే వేయండి. అండ్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 యాక్చువల్గా మంచి ఫోన్, మంచి స్పెసిఫికేషన్స్తో ఉంది. అండ్ ఇది మన స్వదేశీ మొబైల్ కాబట్టి ఒక లుక్ అయితే వేయచ్చు. మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో చూడండి బాగానే ఉంటుంది ఫోన్ అయితే. అండ్ Moto G9 ఉంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక ఆప్షనే. కాకపోతే ఇక్కడ మీకు హెచ్డి డిస్ప్లేనే ఉంటుంది. ఇది కూడా మీరు ఒకసారి చూడండి. అండ్ Oppo Reno 2F ఇది ఎప్పుడో చాలా రోజుల నుంచి ఇదే ఆఫర్ నడుస్తూ ఉంది. సో దీనికంటే ఇప్పుడు మీరు కొత్త ఫోన్స్ చాలా వచ్చినాయి. ఇంత ఓల్డ్ ఫోన్స్ తీసుకున్నా అది కాకుండా Oppoలో మీకు అప్డేట్స్ కూడా చాలా స్లోగా ఉంటాయి. సో దాని గురించి కూడా ఆలోచించండి. ఇక్కడ Realme 6i ఉంది. దీనికంటే మీరు Narzo 20 Pro తీసుకోవడం చాలా బెటర్. అండ్ మీకు పోవా పోయింది ఇది ఆల్రెడీ. సో 6+128 12,000 రూపాయల బడ్జెట్లో ఉంది. సో దీనికంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ వెల్ నోన్ బ్రాండ్స్ కూడా మంచి ఆఫర్లు ప్రొవైడ్ చేస్తున్నాయి, అవి కూడా చూడండి. Realme C3 9,000. సో ఈ బడ్జెట్లో మీకు ఆల్రెడీ 9,000 దగ్గరకు వస్తున్నప్పుడు మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లేలు దొరుకుతాయి, అవి చూడండి. అండ్ మీకు Vivo S1 Pro ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇదే ఆఫర్ నడుస్తుంది. Realme 7i సేమ్ దీనికంటే Narzo 20 Pro తీసుకోవడం బెటర్. అండ్ Realme C11 ఇక్కడ మీకు మంచి ఆప్షనే చూడండి. దీనైతే C11 అండ్ C15 కూడా ఉంది కానీ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ Infinix Note 7 సో స్కిప్ చేయొచ్చు. అండ్ Realme 7 Pro ఇది ఈ సంవత్సరం వచ్చిన Realme నుంచి వచ్చిన మొబైల్స్లో వన్ ఆఫ్ ది ఫైన్ మొబైల్ అనమాట. కాకపోతే ఏంటంటే ప్రైస్ యాజ్ యూజువల్ ఇది స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్, అలాగే మీకు సోనీ కెమెరాలు, ఆండ్రాయిడ్ స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడైతే కష్టం మీకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇలా ఆండ్రాయిడ్ స్క్రీన్ కావాలనుకుంటే ఇప్పుడైతే ఆఫర్లు అయితే ఏమీ లేదు. లాంచ్ ఆఫర్ ఇది యాక్చువల్గా, లాంచ్లో ఉన్న ప్రైస్ పెద్ద తగ్గింది ఏం లేదు. సో కొన్ని రోజులు అయితే మీకు ఏమైనా తగ్గొచ్చేమో కానీ ఇప్పుడైతే ప్రజెంట్గా తగ్గదు. అండ్ నెక్స్ట్ మీకు ఐఫోన్స్ యాజ్ యూజువల్ 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 11 Pro ఇది. అండ్ మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ఇవన్నీ బేసిక్ మొబైల్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ Motorola One Fusion Plus సో 16,000 రూపాయల నుంచి ఉంది. ఇక్కడ దీనికంటే కొంచెం బెటర్ ఫోన్స్ ఆల్రెడీ అవైలబుల్గానే చూడండి. Realme C12 అండ్ Redmi 8A Dual 7,000 రూపాయల బడ్జెట్. Poco C3 బెటర్ ఇక్కడ దీనికంటే. అండ్ మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4, అలాగే Oppo F15 ఇలాంటివి కొన్ని ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. అండ్ ఒప్పోకి సంబంధించిన ఆఫర్లు చాలా వరకు ఉన్నాయి. అండ్ Redmi Note 8 ఇప్పుడు అవసరమే లేదు, అసలు ఇప్పుడు దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీకు నెక్స్ట్ Motorola G9 Power 12,000 రూపాయల బడ్జెట్. సో ఇది కూడా మీకు హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అండ్ 64 మెగాపిక్సెల్ కెమెరా చూడండి బాగానే ఉంటుంది ఫోన్. స్నాప్డ్రాగన్ 662తో ఇప్పుడు మీకు ఆల్రెడీ 11,000-12,000 రూపాయల బడ్జెట్లో కూడా వస్తున్నాయి ఫోన్లు. 11,000 రూపాయల బడ్జెట్
బడ్జెట్లో మీకు రెడ్మీ 9 పవర్ కూడా లాంచ్ అయింది కదా, సో యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇది హెచ్డి డిస్ప్లే, దీనికైతే మీరు అడ్జస్ట్ అవ్వాలి. రిమైనింగ్ అంతా కూడా బాగానే ఉంటుంది. అండ్ మోటోలో మోటో G5G చీపెస్ట్ 5G ఫోన్ అనమాట మన ఇండియాలో ప్రజెంట్గా అప్ టు నో. సో దీన్ని ఒక లుక్ అయితే వేయండి, మంచి ఫోనే. అది కాకుండా దీంట్లో ప్రాసెసర్ మంచిది యాక్చువల్గా, స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ చాలా బాగుంటుంది. స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఇన్ఫినిక్స్ 08i, సో దీని మీద వీళ్ళు ఆల్రెడీ ఒక 1000 రూపాయలు పెంచేశారు కూడా లాంచ్ డే ఆఫర్కి ఇప్పటికి. సో ఇప్పుడైతే దాన్ని ఆ బడ్జెట్లో ఇంకా మంచి ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీకు X3 సూపర్ జూమ్ 24,000 రూపాయల బడ్జెట్లో ఉంది. సో స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో ఉంది ఇది. అక్కడ మీకు ఓకే దీన్ని చూడొచ్చు, కానీ మీకు IPS LCD డిస్ప్లే, దానికి యాక్సెప్ట్ చేస్తే మీరు మంచి ఫోన్ అవుతుంది, ఒకసారి చూడండి. అండ్ X50 Pro, X60 కూడా రాబోతుంది, దీన్ని స్కిప్ చేయొచ్చు ఇప్పుడు. అండ్ మీకు రియల్మీ X3 22,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేమో సూపర్ జూమ్, ఇదేమో నార్మల్ వర్షన్. సో రెండు కూడా IPS LCD డిస్ప్లేతోనే వస్తాయి. అండ్ LG G8X 26,000 రూపాయలు ఉంది. సో ఇది యాక్చువల్గా 19,000 రూపాయల బడ్జెట్లో అప్పుడు పెట్టారు. సో అప్పుడు నేను కొన్నాను ఆల్రెడీ. సో ఆ బడ్జెట్లో అయితే యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఈ బడ్జెట్లో దీన్ని స్కిప్ చేయండి. అండ్ iQOO 3 మీకు మంచి ఆఫర్, ఇది వీళ్ళు ఎప్పటి నుంచో అదే ఆఫర్ పెడుతూనే ఉన్నారు. అండ్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది కాబట్టి చూడండి. iQOO 3 ఆల్రెడీ Android 11 అప్డేట్ కూడా దీనికి రోల్ అవుట్ అయితే అవుతుంది. అండ్ ROG Phone 3 45,000 స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్తో ఉంది, చూడండి గేమింగ్ ఫోన్ అది. అండ్ Pixel 4a యూనిక్ ఫోన్ 32,000 రూపాయల బడ్జెట్లో ఉంది. పిక్సెల్ ఫోనే కావాలి, కెమెరాలు బాగుండాలనుకుంటే మాత్రం సో చూడొచ్చు. అది స్టాక్ ఆండ్రాయిడ్, మళ్ళీ గూగుల్ ఫోన్ యాక్చువల్గా ఇది. సో మంచి ఫోను. అండ్ iPhone 12 mini నేను కొనాలి అనుకున్న ఫోను, నా వల్ల కాని ఫోన్ iPhone 12 mini. సో 64,000 రూపాయల బడ్జెట్లో ఉంది. ఇప్పుడు వల్ల కాదు, ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాం. అండ్ మోటోలో Razr 75,000 అండ్ మోటోలో ఎడ్జ్ ప్లస్, ఇవన్నీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొంచెం, ఇవి కూడా ఒకసారి చూడండి. అండ్ MI 20 మాత్రం ఆఫర్ బాగుంది. సో మీకు 3,000 రూపాయలు డిస్కౌంట్ ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది, చూడొచ్చు. దీనైతే లుక్ అయితే వేయచ్చు. ఇవన్నీ ఇంకా మీకు నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో కనిపిస్తూ ఉంటాయి, మీరు అక్కడ నుంచి ఫాలో అవ్వండి. ఇవే కాదు, అన్ని రకాల గాడ్జెట్స్, ఇయర్ ఫోన్స్, అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అప్లయన్సెస్, ఇవన్నీ కూడా మీకు ఆ డీల్స్ గ్రూప్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి, అది కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.